So next question, the line x equal to y equal to z intersect the x sin a plus y sin b plus z sin c equal to minus 18. ఇదేంటి ప్లేన్, అలాగే ఇది కూడా ప్లేన్. సో రెండు ప్లేన్స్ మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి రెండింటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, మీకు లైన్ వస్తుంది. సో అంటే ఆల్రెడీ ఒక లైన్ ఇచ్చేసాడు. సో ఇది ఫస్ట్ లైన్. సో సెకండ్ లైన్ ఏంది, రెండు ప్లేన్స్ని సాల్వ్ చేస్తే. సో రెండు ప్లేన్స్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలో మనకు తెలుసు. సో అది ఏంటి, జెడ్ ఈక్వల్ టు 0 అనుకోవడం, లేదంటే జెడ్ ఈక్వల్ టు కే అనుకోవడం, లేదంటే XYZలో ఒకటి ఎలిమినేట్ చేయడం. సో 3 మెథడ్స్ ఇంతకుముందు డిస్కస్ చేసాం. మరి ఇక్కడ కూడా అలా చేస్తారంటే అయిపోతారు, ఎందుకంటే ఇక్కడ అన్ని సైన్ ఏ ఇవన్నీ ఉన్నాయి. మరి ఏం చేద్దాం అంటే, సో అంటే ఈ రెండు ప్లేన్స్, ఇదొక ప్లేన్ అదొక ప్లేన్. సో 2 ప్లేన్స్. సో రెండు ప్లేన్స్, ఇదో ప్లేన్ ఇది ప్లేన్. సో రెండు ప్లేన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే ఈ లైన్. సో ఇప్పుడు ఏంటి, మనకు ఒక లైన్ అనేది ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు. ఏంటి, x ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఇంటర్సెక్ట్ దిస్ లైన్. అంటే ఈ లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది, అంటే రెండు ప్లేన్స్ని సాల్వ్ చేస్తే. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఇది అనుకుందాం. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. మరి ఈ పాయింట్ ఏమవుతుంది, రెండు లైన్స్ మీద ఉంది, అలాగే బోత్ ప్లేన్స్ మీద కూడా ఉంది. కాబట్టి బోత్ ప్లేన్స్ని సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి x ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ కాబట్టి సో x y z అనేది, సో y ప్లేస్లో కూడా ఎక్సే రాద్దాం, z ప్లేస్లో కూడా ఎక్సే రాద్దాం. సో అప్పుడు ఏంటి, ఎక్స్ సైన్ ఏ వై, సో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో జెడ్ ప్లేస్ అన్నింటిలో ఎక్సే రాస్తున్నాం. x ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ కదా. సో ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇదేంటి, x ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్. కాబట్టి ఈ ప్లేన్ సాటిస్ఫై అవ్వాలి, ఈ ప్లేన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో అది అంటే x సైన్ ఏ ప్లస్ x సైన్ బి ప్లస్ x సైన్ సి ఈక్వల్ టు 18. x కామన్ తీసి రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇలా వస్తుంది. అలా ఇక్కడ కూడా y ప్లేస్లో x రాసేయండి, ఇక్కడ కూడా z ప్లేస్లో x రాసేయండి. x కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే సో మీకు ఏమొస్తుంది, రెండో దాంట్లో సో 9/x వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇది 18/x, ఇదేమో 9/x. అంటే ఇదేమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ దిస్ వన్. కాబట్టి సో ఇదేమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ దిస్ వన్ అన్నది పాయింట్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ దట్ వన్. సో అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఐపీలో మీకు 7 మార్క్స్ ఇచ్చి ఉంటారు. ట్రాన్స్ఫర్మేషన్స్ మర్చిపోతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అంటే ఏంటి, ఇదంతా ట్రిగ్నామెట్రీ, ఇంకా మనం దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఐపీలో 7 మార్క్స్ మీకు అందరూ పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కసారి చూసుకోండి. అంటే సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా వాడేసి ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా వాడేసి. అంటే ట్రిగ్నామెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. సో చేసేస్తే అప్పుడు ఈ సైడ్ ఏమో ఇది వస్తుంది, రైట్ సైడ్ ఇది వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడేమో కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 ఉంది. ఇక్కడ కూడా టర్మ్స్ రావాలంటే ఏం చేయొచ్చు అంటే 2 × 4 8 సైన్ ఏని ఏం రాయొచ్చు, 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 రాయొచ్చు. సో దానికంటే బిఫోర్ 4 క్యాన్సిల్ చేసేయండి. సో 4 క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంటూ, సో ఇదేంటి 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2, 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. నెక్స్ట్ దీన్ని 2 సైన్ బి బై 2 కాస్ బి బై 2, దీన్ని 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2. సో మూడిట్లో 2ని మల్టిప్లికేషన్ చేస్తే 2 × 2 2 × 2 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత 8 వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 క్యాన్సిల్, రైట్ సైడ్ కూడా కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2 క్యాన్సిల్. సో అప్పుడు ఏమొస్తుంది మీకు 16 సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 ఈక్వల్ టు 1 ఇస్తుంది. సో ఇక అడిగింది ఏంటి, 80 ఇంటూ అన్నాడు. సో ఇంటూ 580 మల్టిప్లికేషన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 80 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 580 మల్టిప్లికేషన్ చేయండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే, O is the origin and M and N are points on these lines అన్నాడు. ఓకే, నెక్స్ట్ MN is shortest distance between the given lines. సో ఫస్ట్ లైన్ మీద పాయింట్ M అనే పాయింట్ అన్నాడు. అలాగే ఇంకో సెకండ్ లైన్ దీని మీద పాయింట్ ఏంటి, N అనే పాయింట్ అన్నాడు. సో ఫస్ట్ లైన్ మీద M అనే పాయింట్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు పారామీటర్ పాయింట్ కావాలంటే ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటాం. సో అప్పుడు ఏంటి, XYZలు లాంబ్డాలో వస్తాయి. అలాగే సెకండ్ లైన్ మీద పాయింట్ కావాలి కాబట్టి దాన్ని మ్యూ అనుకుంటే సో సెకండ్ లైన్ మీద పారామీట్రిక్ పాయింట్ వచ్చేసింది. సో ఇప్పుడు M N రెండింటిని, M అనేది తెలుసు N అనేది తెలుసు, రెండు కూడా పారామీట్రిక్ పాయింట్లో తెలుస్తుంది. ఇప్పుడు MN డిఆర్స్ కనుక్కోవచ్చు. సో M తెలుసు N తెలుసు. సో డిఫరెన్స్ ఆఫ్ ది ఇందులో, సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్. సో MN డిఆర్స్ అంటే ఏంటి, ఇది మైనస్ ఇది. సో ఎంత 12 మ్యూ మైనస్ 8 మైనస్ దిస్ వన్. సో అంటే 12 మ్యూ మైనస్ 4 లాంబ్డా. సో -8 -5 ఎంత, -13. సో ఇలా వస్తుంది. సో ఐజేకేఎల్ రాస్తే వెక్టార్ అవుతుంది, ఐజేకేఎల్ రాయకపోతే డిఆర్స్ అవుతుంది. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ ఇది, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ ఇస్తే ఇది. సో ఇదేంటి, ఎంఎన్ వెక్టార్, ఐజేకేఎల్ తీసేస్తే ఎంఎన్ డిఆర్స్ వచ్చేస్తాయి.
సో ఎంఎన్ డిఆర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎంఎన్ ఈ షార్టేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ది గివెన్ లైన్స్. ఎంఎన్ అనేది ఈ గివెన్ లైన్స్కి అంటే ఈ లైన్కి మధ్యలో షార్టేజ్ డిస్టెన్స్ అన్నాడు. సో షార్టేజ్ డిస్టెన్స్ అంటే అప్పుడు ఎంఎన్ అనేది ఇప్పుడు ఈ లైన్ అనేది L1 అనే లైన్కి పర్పెండిక్యులర్ ఉండాలి, అలాగే L2 అనే లైన్ కూడా పర్పెండిక్యులర్ ఉండాలి. సో షార్టేజ్ డిస్టెన్స్ కాబట్టి సో పర్పెండిక్యులర్ టు L1 అవ్వాలి. సో ఈ లైన్ అనేది L1కి పర్పెండిక్యులర్. మరి L1 డిఆర్స్ ఏంటి 413 కాబట్టి పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఈ దీనికి ఈ వెక్టార్కి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి 0 అవ్వాలి. అలాగే దీనికి డాట్ ప్రోడక్ట్ కూడా 0 వేస్తే మీకు రిలేషన్ వస్తుంది. అలా వస్తుంది. లేదంటే ఇంకో రకం కూడా చేయొచ్చు. ఎంఎన్ అనేది రెండింటికి పర్పెండిక్యులరే కాబట్టి ఎంఎన్ డిఆర్స్ ఏమవుతుందంటే L1కి పర్పెండిక్యులరే అలాగే L2కి పర్పెండిక్యులరే కాబట్టి అప్పుడు ఏమవుతుంది L1 క్రాస్ L2కి ఎంఎన్ అనేది ఏమవుతుంది L1 క్రాస్ L2కి ప్యారల్ అవుతుంది. ఎందుకంటే ఎంఎన్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2 కాబట్టి L1 క్రాస్ L2 కూడా L1 L2కి పర్పెండిక్యులర్. ఎంఎన్ కూడా ఏంటి L1కి L2కి పర్పెండిక్యులర్ కాబట్టి L1 క్రాస్ L2 యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారం L1 క్రాస్ L2 ఈజ్ పర్పెండిక్యులర్ టు L1 L2. ఇక్కడేమో యాజ్ పర్ గివెన్ కండిషన్ ప్రకారం MN ఈజ్ పర్పెండిక్యులర్ టు L1 అండ్ L2. సో బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు సేమ్ లైన్స్ కాబట్టి సో అప్పుడు ఈ రెండు ఏమవుతాయి ప్యారల్ అవుతాయి. కాబట్టి L1 క్రాస్ L2 డిఆర్స్ ఏమవుతాయో MN డిఆర్స్ కూడా అదే అవుతాయి. అంటే అప్పుడు L1 క్రాస్ L2 చేయండి. సో ఇది రెండింటి క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది సో ఈ లైన్ ఎంఎన్ డిఆర్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ మనకి ఎంఎన్ డిఆర్స్ ఇక్కడ తెలుసు. సో రెండు లైన్స్ ప్యారల్ కాబట్టి సో ఏం కావాలి రేషియో ఆఫ్ ది ఐ కోఎఫిషియెంట్స్. సో 12 mu మైనస్ 4 లాంబ్డా మైనస్ 13 బై మైనస్ 6 అలాగే జే కోఎఫిషియెంట్ ఇక్కడ జే లేదు కాబట్టి 0 నెక్స్ట్ ఇక్కడ కే కోఎఫిషియెంట్ బై 8. సో ఇలా కూడా చేయొచ్చు. సో ఏంటి ఎంఎన్ అనేది పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2 అలాగే L1 క్రాస్ L2 ఈజ్ పర్పెండిక్యులర్ టు L1 L2 అంటే ఈ రెండు ప్యారల్ కాబట్టి దీని డిఆర్స్ ఏమవుతాయి దీని డిఆర్స్ కూడా సేమ్ అవుతాయి. సో ఎంఎన్ డిఆర్స్ ఆల్రెడీ తెలుసు. L1 క్రాస్ L2 చేస్తే డిఆర్స్ వస్తాయి. రెండు సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి రేషియో అనేది సేమ్ ఉండాలి. సో అప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మీకు లాంబ్డా మీలో ఒక రిలేషన్ వస్తుంది. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే 1 మోర్ రిలేషన్ వస్తుంది. వాటిని సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వస్తాయి. సో లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వచ్చేస్తే అప్పుడు మీకు ఏంటి M అనే పాయింట్ వస్తుంది, N అనే పాయింట్ వస్తుంది. ఇప్పుడు OM డిఆర్స్ సో ఓఎం అంటే సో ఆర్జిన్ నుంచి సో ఓఎం డిఆర్స్ అంటే ఏమొస్తుంది సో ఓ అంటే ఏంటి ఆర్జిన్ కదా 0,0,0. సో ఈ పాయింట్కి డిఫరెన్స్ వస్తే ఓఎం డిఆర్స్ ఏమొస్తుంది 1, 3, 2 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఓఎన్ డిఆర్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ వేస్తే అప్పుడు ఏమొస్తుంది 4, 3, -2 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఏంటి డాట్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 9 వస్తుంది. సో 3Dలో PYQ క్వశ్చన్స్లో కంటిన్యూషన్. సో ఇక్కడ D1 ఈజ్ ద షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్. సో ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. ఏంటి ఫస్ట్ లైన్ ఏంటి x+1 సో x+1/1 నెక్స్ట్ ఇక్కడ y కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి డినామినేటర్లో తీసుకొస్తే 1/2 అలాగే నెక్స్ట్ ఇక్కడ z కోఎఫిషియంట్ -12 ఉంది డినామినేటర్లోకి వస్తే -1/12. సో ఫస్ట్ లైన్ వచ్చింది. అలాగే సెకండ్ లైన్ సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమన్నాడు స్క్యూ లైన్స్ కాబట్టి రెండింటి మధ్య డిస్టెన్స్ D1. అలాగే నెక్స్ట్ ఇంకో 2 లైన్స్ ఇచ్చాడు, ఇంకో సెట్ ఆఫ్ ది లైన్స్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ స్క్యూ లైన్స్ వాటి మధ్య డిస్టెన్స్ D1. సో షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ కనుక్కోవచ్చు. సో D1 వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ సెట్ ఆఫ్ ది లైన్స్లోంచి ఆ రెండు కూడా స్క్యూ లైన్స్ వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ప్యారల్ లైన్స్ కాదు కదా సో వాటి మధ్య డిస్టెన్స్ ఎంత D2. సో ఆ రెండింటి మధ్య D2. సో D1 D2 వాల్యూస్ ఇందులో రాసేస్తే అయిపోతుంది. అంటే స్క్యూ లైన్స్ ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఒక 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ D1 ఇంకో 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత D2. సో D1 D2 కనుక్కోండి సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2024లో వచ్చింది. సో ఆ కాదు ఇక్కడ డబుల్ టైం పడుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. లెట్ లైన్ ఆఫ్ ది షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్. లైన్ ఆఫ్ ది షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్. సో ఫస్ట్ ఒక లైన్ L1 అనే లైను సో L1 అనే లైను అలాగే L2 అనే లైను సో L1 అనే లైను నెక్స్ట్ L2 అనే లైను. సో లెట్ లైన్ ఆఫ్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్. సో ఆ లైన్ ఏం చేస్తుంది ఇంటర్సెక్ట్ L1 అండ్ L2 ఎట్ P and Q. సో లైన్ ఆఫ్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ అంటే ఇది 2 లైన్స్ మధ్యలో షార్టెడ్ డిస్టెన్స్ అనుకుందాం. సో ఆ లైన్ ఏం చేస్తుంది L1 ఏమో P దగ్గర సో ఇది L1 అనే లైను అలాగే ఇది L2 అనే లైను అలాగే ఈ లైన్ ఏంటి L2 అనే లైన్. సో L1 అనే లైన్ P దగ్గర L2 అనే లైన్ Q దగ్గర
మీట్ అవుతుంది అన్నాడు. సో కాబట్టి పి అనే పాయింట్ ఎలా ఉంటుంది, L1 మీద ఉంటుంది. సో L1 మీద పారామెట్రిక్ పాయింట్ అంటే డైరెక్ట్గా రాసేయచ్చు. ఐ కోఎఫిషియంట్ అంతా ఇక్కడ 1, ఇక్కడ అంతా లాంబ్డా, సో 1 ప్లస్ లాంబ్డా. అలాగే జే కోఎఫిషియంట్ ఇక్కడ 2, సో ఇక్కడ లాంబ్డా ఇంటూ -1, సో మైనస్ లాంబ్డా ప్లస్ 2. అలాగే కే కోఎఫిషియంట్ ఇక్కడ 3, ఇక్కడ కే కోఎఫిషియంట్ లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, సో లాంబ్డా ప్లస్ 3 వస్తుంది. అలాగే క్యూ అనేది ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L2. సో L2 అనే లైన్ మీద, కాబట్టి L2 మీద పారామెట్రిక్ పాయింట్ ఏంటి, 4, ఐ కోఎఫిషియంట్ 4 ప్లస్ మ్యూ, అలాగే 5 ప్లస్ మ్యూ, అలాగే 6 మైనస్ మ్యూ, ఇది క్యూ అనే పాయింట్. సో ఇక్కడ ఇదేంటి లైన్ ఆఫ్, ఈ లైన్ ఏంటి, షార్టెడ్ డిస్టెన్స్ అన్నాడు. సో షార్టెడ్ డిస్టెన్స్ అంటే అప్పుడు ఏంటది, పీక్యూ అనే లైన్ L1కి పర్పెండిక్యులర్ ఉండాలి, L2కి పర్పెండిక్యులర్ ఉండాలి. సో L1కి L2కి రెండింటికి పర్పెండిక్యులర్ ఉంటే అప్పుడు పీక్యూ డిఆర్స్ ఏమవుతాయి, పీక్యూ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2. సో పీక్యూ అనేది L1 L2 రెండింటికి పర్పెండిక్యులర్. అలాగే L1 క్రాస్ L2 అనేది కూడా పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2. కాబట్టి అప్పుడు ఈ రెండేం కావాలి, ప్యారల్ అవ్వాలి. అంటే అప్పుడు ఈ లైన్ డిఆర్ సేమ్ అవ్వాలి. అంటే అప్పుడు L1 క్రాస్ L2 చేద్దాం. సో L1 అంటే ఇప్పుడు ఈ లైన్ డిఆర్, L1 డిఆర్స్ ఇవి, L2 డిఆర్స్. సో రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి, అప్పుడు L1 క్రాస్ L2 డిఆర్స్ వస్తాయి. సో L1 క్రాస్ L2 డిఆర్స్ ఏమవుతాయి, పీక్యూ డిఆర్స్ కూడా అవే అవుతాయి. ఎందుకు, ఈ రెండు ప్యారల్ కాబట్టి. పీక్యూ అండ్ అంటే పీక్యూ ఈస్ పర్పెండిక్యులర్ టు L1 అండ్ L2, L1 క్రాస్ L2 ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు L1 L2. అంటే అప్పుడు ఈ రెండేంటి, ప్యారల్, కాబట్టి రెండు డిఆర్స్ సేమ్ అవుతాయి. మరి పీక్యూ డిఆర్స్ ఇంకో రకంగా కనుక్కోవచ్చు. అంటే పి అనే పాయింట్ మనం కనుక్కున్నాము, అలాగే క్యూ అనే పాయింట్ కనుక్కున్నాం. పీక్యూలు రెండు తెలుసు కాబట్టి, సో రెండింటిలో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేస్తే పీక్యూ డిఆర్స్ మీకు వస్తాయి. కాబట్టి ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ బై ఆల్రెడీ L1 క్రాస్ L2లో ఏంటి, ఐ కోఎఫిషియంట్ 0. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ బై ఇందులో ఏంటి 2, ప్రపోర్షనల్ కదా, రెండు లైన్స్ సేమ్ డిఆర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ బై, సో L1 క్రాస్ L2లో కే కోఎఫిషియంట్ ఎంత 2. సో ఈ రెండు ఈక్వేట్ చేయండి, ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి, అప్పుడు మీకు లాంబ్డా అండ్ మ్యూలో 2 రిలేషన్స్ వస్తాయి. సో లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే పీక్యూ పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పీక్యూ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు, పీక్యూ పాయింట్ వచ్చింది, అది ఇక్కడ ఆల్ఫా కామా బీటా కామా గామా ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ తెలిస్తే అప్పుడు రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కోవచ్చు కదా. పీకి క్యూకి మిడ్ పాయింట్ కనుక్కుంటే దాన్ని ఏమంటున్నాడు, ఆల్ఫా కామా బీటా కామా గామా అంటున్నాడు. సో మిడ్ పాయింట్ కనుక్కోండి, సో మిడ్ పాయింట్ ఇది వస్తుంది. సో ఇది ఆల్ఫా కామా బీటా కామా గామా. సో ఆల్ఫా వాల్యూ తెలుసు, బీటా వాల్యూ తెలుసు, గామా తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, క్వశ్చన్ ఈజీ కానీ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. సో ఇంటిగ్రేషన్ తోటి, అందులో స్టెప్ ఫంక్షన్స్ తోటి కొద్దిగా డిఫికల్ట్. సో ఫస్ట్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ కనుక్కుంటారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. సో 2 లైన్స్ మధ్యలో షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కోండి. అది ఎంత ఇచ్చాడు, 38/3√5 ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటి మీకు అన్నోన్ ఏమైనా ఉందా, సారీ 38/3√5 ఇంటూ కే ఉంది కాబట్టి సో ఇది కే. సో డిస్టెన్స్ కనుక్కోండి, మీకు ఇది వస్తుంది. అప్పుడు దీని నుంచి కే వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగుతుంది క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to k స్టెప్ ఆఫ్ x². అంటే డిస్టెన్స్ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. సో షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కుంటారు, దాన్ని దీనికి ఈక్వేట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. ఇప్పుడు కే వాల్యూ ఎంత, 3/2. అంటే అప్పుడు ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ వాల్యూ కనుక్కోవడమే మెయిన్ ప్రాబ్లం. సో క్వశ్చన్ చూడండి, దీంతో లింకప్ చేసాడు. అందులో స్టెప్ ఫంక్షన్స్, ఇందులో చాలామంది కొద్ది ఇబ్బంది పడతారు, దీన్ని కనుక్కోవడం చాలామందికి రాదు. స్టెప్ ఫంక్షన్స్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల రాదు. సో క్లారిటీ ఉంటేనే ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది, లేకపోతే కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ స్టెప్ అంటే ఏంటి, ఎవ్రీ ఇంటీజర్ దగ్గర బ్రేక్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ రేంజ్ ఎక్స్ వాల్యూ ఎంత, 0 to 3/2. సో ఎక్స్ వాల్యూ ఎంత, 0 to 3/2. సో ఇప్పుడు ఎక్కడెక్కడ బ్రేక్ చేయాలి అంటే తెలుసుకోవాలంటే ముందు x² రేంజ్ కనుక్కోండి. సో x² రేంజ్ ఏమొస్తుందంటే 0 to 9/4. ఇప్పుడు ఈ రేంజ్లో ఇంటీజర్స్ ఐడెంటిఫై చేయండి, ఈ రేంజ్లో ఇంటీజర్స్. సో 0 to 9/4 అంటే ఎంత, 2 పాయింట్ సంథింగ్ కదా. సో ఇంటీజర్స్ ఏంటి, 1, 2. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇంటీజర్స్ 1, 2 ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని x²కి ఈక్వేట్ చేయండి, దీని నుంచి x వాల్యూ వస్తుంది. సో x వాల్యూ ఎంత, 1 అంటే బ్రేకింగ్ పాయింట్స్ వస్తాయి. అలాగే x² = 2,
2 అంటే అప్పుడు x ఈక్వల్ టు ఎంత √2. అంటే ఇప్పుడు ఇది ఎక్కడ బ్రేక్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం ఇదంతా. సో అదంతా మీకు స్టెప్ ఫంక్షన్స్ వీటి మీద క్లారిటీ ఉంటుంది, మీకు అర్థమవుతుంది, లేదంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఏంటి 0 to ఎక్కడ బ్రేక్ చేయాలి 1 దగ్గర. సో 0 to 1 స్టెప్ ఆఫ్ x² dx. నెక్స్ట్ మళ్ళీ 1 నుంచి మళ్ళీ ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ ఎంత √2. సో √2 కాబట్టి 1 to √2 స్టెప్ ఆఫ్ x² dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ √2 to నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఎంత 3/2. x వాల్యూ ఎంత లాస్ట్ పాయింట్, ఇక బ్రేకింగ్ పాయింట్స్ ఏం లేవు కదా. సో 1 and √2 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి 3/2 స్టెప్ ఆఫ్ x² dx. సో ఇప్పుడు 0కి 1కి మధ్యలో x వాల్యూ 0కి 1 మధ్యలో ఉంటే x² వాల్యూ కూడా 0కి 1 మధ్యలోనే ఉంటుంది. సో 0కి 1 మధ్యలో ఉన్నప్పుడు స్టెప్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది, కాబట్టి ఇది 0. నెక్స్ట్ x వాల్యూ 1కి √2కి మధ్యలో ఉంటే x వాల్యూ 1కి √2కి మధ్యలో ఉంటే x² వాల్యూ ఎలా ఉంటుంది, x² వాల్యూ 1కి 2కి మధ్యలో ఉంటుంది. సో 1కి 2కి మధ్యలో ఉన్నప్పుడు స్టెప్ వాల్యూ ఎంత 1, కాబట్టి ఇదేంటి ఇంటిగ్రల్ ఆఫ్ 1 to √2 స్టెప్ ఆఫ్ x² అంటే ఏంటి 1కి 2కి మధ్యలో ఉన్నప్పుడు స్టెప్, కాబట్టి ఇందులో 1కి 2కి మధ్యలో ఉన్న ఇంటిగ్రల్ వాల్యూ ఎంత. సో 1కి 2కి మధ్యలో ఎంత ఉన్నా కూడా స్టెప్ వాల్యూ ఏమొస్తుంది 1 వస్తుంది. సో 1 dx. నెక్స్ట్ ప్లస్ √2 నుంచి 3/2 వరకు. √2 అంటే x వాల్యూ √2 నుంచి 3/2 మధ్యలో ఉంటే x² వాల్యూ ఏమవుతుంది అంటే 2కి 9/4కి మధ్యలో ఉంటుంది. అంటే ఏంటి 2 పాయింట్ సంథింగ్. సో 2 పాయింట్ సంథింగ్ కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ √2 to 3/2. సో 2.2కి 9/4 అంటే 2 పాయింట్ సంథింగ్. 2 పాయింట్ సంథింగ్ అంటే స్టెప్ వాల్యూ ఎంత 2. సో dx. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ కనుక్కొని లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది 0. నెక్స్ట్ ఇక్కడ ఏంటి దీని ఇంటిగ్రేషన్ x. సో x రాసేసి అప్పర్ లిమిట్ మైనస్ లో లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత √2 మైనస్ లో లిమిట్ ఎంత 1. సో నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ, సో దీని ఇంటిగ్రేషన్ ఎంత 2x. సో 2 ఇంటూ x. x అంటే ఏంటి ఫస్ట్ అప్పర్ లిమిట్ 3/2 మైనస్ లో లిమిట్ √2. సో సింప్లిఫై చేసేయండి మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఈక్వల్ టు ఆడ ఆన్సర్ ఏదో ఇచ్చాడు చూసుకోండి ఒకసారి. సో ఆల్ఫా మైనస్ √2 అన్నాడు, మనకి ఏమొచ్చింది 2 మైనస్ √2 వచ్చింది, అంటే ఆల్ఫా వాల్యూ ఎంత 2. సో ఆల్ఫా వాల్యూ 2. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి 6 ఆల్ఫా క్యూబ్ కనుక్కోవాలి. 6 ఆల్ఫా క్యూబ్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లెట్ ది పాయింట్ -1, ఆల్ఫా, బీటా లై ఆన్ ది లైన్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్. సో ఈ లైన్ L1 అనుకుంటే ఈ లైన్ L2 అనుకుంటే, సో వాటి మధ్య షార్టెడ్ డిస్టెన్స్ PQ అనుకుంటే ఆ PQ లైన్ మీద పాయింట్ ఉంటుంది. సరే ఫస్ట్ P అనే పాయింట్ L1 మీద ఉంటుంది కాబట్టి పారామీట్రిక్ పాయింట్ కనుక్కుంటాం, అలాగే Q అనే పాయింట్ కూడా పారామీట్రిక్ పాయింట్ కనుక్కుంటాం. రెండు అప్పుడు ఏంటి P తెలుసు Q తెలుసు, PQ drs వస్తాయి. నెక్స్ట్ PQ అనేది ఏమవుతుంది పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2. సో ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. సో PQ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2. సో కాబట్టి అప్పుడు PQ ఈస్ ఏమవుతుంది ప్యారల్ టు L1. సో PQ అనేది L1 L2కి రెండింటికి పర్పెండిక్యులరు కాబట్టి అలాగే L1 క్రాస్ L2 కూడా ఏమవుతుంది పర్పెండిక్యులర్ టు దీస్ టూ. కాబట్టి అప్పుడు ఈ రెండు ఏమవుతాయి ప్యారల్ అవుతాయి. కాబట్టి PQ drs ఏమవుతాయో L1 క్రాస్ L2 drs కూడా అదే అవుతాయి. కాబట్టి L1 క్రాస్ L2 అంటే ఈ రెండు లైన్స్ drs తెలుసు కదా. సో ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది L1 క్రాస్ L2 drs వస్తాయి. సో PQ drs దీని drs రెండు ప్రపోర్షనల్ ఉండాలి. కాబట్టి PQ drs ఇదే కదా. సో డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్ PQలో, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్. సో రేషియో ఏం కావాలి ప్యారల్ కాబట్టి ప్రపోర్షనల్ ఉండాలి. అంటే 3 లాంబ్డా మైనస్ మ్యూ బై i కోఎఫిషియంట్ ఎంత -4. అలాగే నెక్స్ట్ 2 మ్యూ మైనస్ 4 లాంబ్డా మైనస్ 8 బై ఎంత -2. సో ఇక్కడ అది రాయలేదు కాబట్టి దీన్ని అంటే డైరెక్ట్ రాసేసుకోవచ్చు, లేదంటే ఇక -2 పెట్టి డివైడ్ చేయండి. -2 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది 2i ప్లస్ j ప్లస్ k. సో అవి రాసాం 2 1 1, లేదంటే -4 -2 -2 ఏది రాసినా ఏం కాదు. అలాగే నెక్స్ట్ ఇది బై ఇది చేసేస్తే ఫస్ట్ ఈ రెండు ఈక్వేస్తే లాంబ్డా మీ వాల్యూస్ వస్తాయి, ఈ రెండు ఈక్వేస్తే లాంబ్డా మీలో రిలేషన్ వస్తుంది. సో వాటిని సాల్వ్ చేస్తే లాంబ్డా మీ వాల్యూస్ వస్తాయి, అప్పుడు PQ పాయింట్స్ వస్తాయి. సో PQ పాయింట్స్ వచ్చేసినాయి కాబట్టి PQ లైన్ ఈక్వేషన్, PQ మీద రెండు పాయింట్స్ తెలుసు కదా, P తెలుసు Q తెలుసు. సో P అనే పాయింట్ ఇది, Q అనే పాయింట్ ఇది. ఇప్పుడు PQ ఈక్వేషన్ కావాలంటే ఏంటి x-1 బై drs రాస్తాం, తర్వాత drs తర్వాత రాద్దాం. అలాగే y -2 y ప్లస్ 2, అలాగే z-3 బై drs. drs అంటే PQ డిఫరెన్స్. సో 1 -3.
సో 4 వస్తుంది. అలాగే -2 -4 సో +2 వస్తుంది. అలాగే 3 - 1 2 సో 2 పెట్టి డివైడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే మీకు 4 ఇది వస్తుంది. 4 2 2 ఇవి డిఆర్స్ అయితే 2 1 1 కూడా డిఆర్సే కదా. సో మీకు పీక్యూ లైన్ వచ్చింది. ఇప్పుడు పీక్యూ మీద ఈ పాయింట్ ఉంటుంది అన్నాడు. సో పీక్యూ లైన్ మీద ఈ పాయింట్ ఉంటుందంటే ఇప్పుడు ఈ పాయింట్ ఏం కావాలి, పీక్యూ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి x ప్లేస్లో -1 రాసేస్తాం. అప్పుడు ఏంటి -1 -1/2 y ప్లేస్ ఏం రాస్తాం, ఆల్ఫా రాస్తాం. సో ఆల్ఫా +2/1 అలాగే బీటా -3/1 సో దీని నుంచి ఆల్ఫా వాల్యూ వస్తుంది. అలాగే రెండు ఈక్వేస్తే బీటా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ రెండు వచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్క్యూ లైన్స్. వాడే ఇచ్చాడు లాంబ్డా వాల్యూ కనుక్కోమన్నాడు, లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా. సో షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కోండి. సో దీనికి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు mod ఆఫ్ లాంబ్డా +21 = 22 వస్తుంది. సో మాడ్ తీసేసారనుకోండి, డిస్టెన్స్ కాబట్టి మాడ్ అని రాస్తాం. సో మాడ్ తీసేస్తే అప్పుడు ఏంటి, లాంబ్డా +21 +or -22. సో ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి, రెండు వాల్యూస్ వస్తాయి. ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ mod ఆఫ్ లాంబ్డా అన్నాడు. సో mod ఆఫ్ లాంబ్డా ఎంత, 1 and 43. సో రెండిట్లో లార్జెస్ట్ ఏంటి, 43. చూడండి మనం ఎన్ని క్వశ్చన్స్ పీవైక్యూ క్వశ్చన్స్ మామూలుగా 2019 నుంచి 2024 వరకు డిస్కస్ చేస్తే ఇవే క్వశ్చన్స్. సో కాబట్టి అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీరు 3D జామెట్రీలో పర్ఫెక్ట్గా 100% మీరు స్కోర్ చేయొచ్చు. చాలా ఈజీ. ఎక్కడో కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉంటే వాటిని మీరు ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మళ్ళీ రివైజ్ చేయండి.